హాయ్ అండి అందరికీ. అదైతే మన గుడివాడ స్టేషన్. మా గుడివాడ స్టేషన్ అయితే మేము అక్కడి నుంచి విజయవాడ ప్రస్తుతానికైతే మేము అత్తగారింటికి అయితే వెళ్తున్నాము. ఊరు ఫంక్షన్కి అయితే మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. అయితే మన గుడివాడ స్టేషన్లో 1 గంటకి మన గుంటూరు దాకా విజయవాడ దాకా అయితే ఉంది. విజయవాడ నుంచి మళ్ళీ అక్కడి నుంచి మారాలి మనం ట్రైను. అక్కడి నుంచి డైరెక్ట్గా సత్తెనపల్లి అయితే ఉంది. మళ్ళీ విజయవాడలో మారి సత్తెనపల్లి అయితే మళ్ళీ ఎక్కాము. మేము ఇక్కడ 1 గంటకి ట్రైన్ ఎక్కితే మళ్ళీ అక్కడ దిగి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కి విజయవాడలో మళ్ళీ మా అత్తగారింటి దగ్గరికి వెళ్ళేటప్పటికి కనీసం నైట్ 9:30 అయితే అయిపోయింది. అసలు చాలా అలసిపోయాము. ప్రయాణం అంటే అంతే కదండి. ఇంకా కాకపోతే మరి వెళ్ళాలి, ఎందుకంటే మా మరదల ఫంక్షన్ అదైతే, అందుకని చెప్పి వెళ్ళాము. ఆ ఫంక్షన్ కాకపోతే నేనేమి తీయలేకపోయానండి. అసలు బాగోక నీరసంగా ఉండి అందుట్లో ఆడావుడి మీద మళ్ళీ ఆ వీడియో తీస్తే మళ్ళీ ఏమనుకుంటారో ఏమో అని చెప్పి కొంచెం భయంతో కూడా తీయలేదండి నేనైతే. ఇది మట్టిగా ట్రైన్లో వెళ్ళేది, మేము వెళ్ళే జర్నీ అయితే నేను తీయగలిగాను. ఇంకా అక్కడికి మా అత్తగారింటికి వెళ్ళిన కానీ అయితే నేను వీడియో అయితే తీయలేకపోయానండి. ఎందుకంటే అందరూ ఉంటారు, మా అత్తయ్యలు ఉన్నారు, మా మామయ్యలు, చిన్న మామయ్యలు, పెద్ద మామయ్యలు, మా మామ వాళ్ళు, వదినలు, అన్నయ్యలు అందరూ ప్రతి వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి మనం తీస్తాం, వాళ్ళకి ఇష్టమో కాదో తెలియదు కాబట్టి నేను తీయలేదండి. అంత త్యాగం అయితే చేయలేకపోయాను. అందుకే నేను ఇంకా ట్రైన్ జర్నీ అయితేనే తీశాను నేను. ఇంక వెళ్ళేటప్పుడు కూడా మేము అంటే సడన్గా అసలు బస్సుకి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ బస్సు మా వారు ఫోన్లో చూసేటప్పటికి ఏంటంటే కరెక్ట్గా 1:15కి ట్రైన్ ఉంది, కానివ్వండి అన్నాడు. ఇంకేమి తినలేదండి, కనీసం ఏమి తినకుండా పనులు చేసుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఫుల్ ఆకలి, అసలు ప్రతి ఒక్కరికి ఫుల్ ఆకలి అయింది. ఇంకా